నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ #1. బోర్ కొడుతుందని అలా బండి తీసి డీమార్ట్కి అయితే వెళ్ళిపోయామండి. సరే పదండి డీమార్ట్లోకి అయితే వెళ్దాం. మేమైతే డీమార్ట్లోకి ఫస్ట్ వెళ్ళంగానే వెతుక్కునేది అయితే ట్రాలీ అండి. ఎందుకో చూసారుగా, మా బుడ్డోడికి సీటింగ్ దొరికితే మమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయడు. దాంతో మేము ప్రశాంత్ షాపింగ్ చేసుకోవచ్చు. దాంట్లో కూర్చోగానే మా బుడ్డోడి ఆనందానికి హద్దులుండవు. వెంటనే నా దండయాత్ర అయితే నేను స్టార్ట్ చేసేస్తానండి. మేమెప్పుడు షాపింగ్కి వచ్చినా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వస్తామండి. ఎందుకంటే మనీ అండ్ టైం రెండు వేస్ట్ అవ్వకుండా ఉంటాయని. కానీ చివరాఖరికి ఏం జరిగిద్దో తెలుసా? ఈ వీడియో లాస్ట్ లో మీకు కూడా అర్థమవుతుంది రండి. ఇలా నేను మీతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ నాన్నైతే వాడికి ఒక కళ్ళజోడు తీసుకొచ్చారండి. ఎక్కడి నుండి తీసుకొచ్చారో తెలీదు, చట్టుకుని తీసుకొచ్చేసారు. చూసారా కళ్ళజోడు పెట్టుకుని ఎంత స్టిల్ కొడుతున్నాడో. తీరా చూస్తే పక్కన వాళ్ళ ట్రాలీలో దొబ్బేశారండి. ఇలాంటి వాళ్ళ మీద కేసేసేయాలండి అసలు. మా లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి బేబీ సోప్ అండి. మేమైతే ఇక్కడ మైసూర్ శాండిల్ గోల్డ్ సోప్ అయితే తీసుకున్నాము. మేము ఒక 1 year వరకు డాక్టర్ రికమెండ్ చేసినటువంటి టెడీ బార్ సోప్ని యూజ్ చేసామండి. దాని తర్వాత బాబు కొంచెం కలర్ మారాలని చెప్పి ఎవరెవరో రికమెండ్ చేస్తే ఈ మైసూర్ శాండిల్ వాడుతున్నాము. ఇట్లాంటి సోప్స్ ఏవైనా ఉంటే నాకు కొంచెం రికమెండ్ చేయండి, బాబుకు వాడతాను. ప్రతిసారి మా లిస్ట్లో లేని ఒక ఐటమ్ అయితే తీసుకుంటామండి కంపల్సరీగా. అదే వీడి బుక్స్ అండి, ఫ్లాష్ కార్డ్స్. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి 53 రూపీస్ అండి. లాస్ట్ వీడియోలో కూడా మమ్మల్ని అడిగారు. ఇవి మేము డీమార్ట్లో తీసుకుంటాం, మీరు కూడా ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. తర్వాత అయితే కిడ్స్ ఏరియాకి అయితే వెళ్ళిపోయామండి. మేమైతే వచ్చిన ప్రతిసారి బాబుకి ఏదైనా ఒక కొత్త టాయ్ తీసుకుందే వెళ్ళమండి. సో దాంతో మా బుడ్డోడు అన్నీ వెతికేసుకుంటున్నాడు ఏది సెట్ అవుతుందని. వాడు ఒక స్లేట్ అయితే తీసుకున్నాడండి. ఇప్పుడైతే తెగ చదివేస్తున్నాడు. చదవమన్నప్పుడు ఇంకేం చేస్తాడో చూడాలి. పెద్ద అయితే ఏమవుతాడో ఏంటో. మా హడావుడిలో మేముంటే మా బుడ్డోడు ఒక ఫ్రెండ్ని వెతికేసుకొని వాళ్ళిద్దరూ కలిసి కళ్ళజోళ్ళు ట్రై చేసేస్తున్నారండి. చూడడానికి చాలా ఫన్నీగా ఉందండి. కానీ పిల్లల్ని అలా వదిలితే అందరితో మింగిల్ అవుతారని ఇప్పుడే తెలుస్తోంది. ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చక్కచక్క తీసేసుకొని బిల్ వేయించేసుకొని అవుట్ అయిపోయామండి. మేమైతే అలా బయటకు వచ్చేసి ఒక పాప్కార్న్ తీసుకొని బండి రిటర్న్ చేసేసి ఇంటికైతే వచ్చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి.